హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి అనమాట మనం సైడ్ జాయింట్స్ వేసుకునేది. సో దీన్ని ఏం చేయాలంటే ఇది రాషి బుట్ట హ్యాండ్స్ అన్నమాట. దీన్ని ఇలా రివర్స్ తీసుకోండి. ఇలా రివర్స్ తీసుకొని సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ రెండింటిని కూడా ఇలా ఈక్వల్గా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఎక్కడ ఉంది, హ్యాండ్స్కి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మూల ఇక్కడ స్ట్రైట్గా వచ్చిందో లేదో చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా అదే విధంగా కట్ చేసేసుకుందాము. హ్యాండ్స్కి మనం జాయింట్స్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ వస్తాయన్నమాట. ఎంతవరకు అవసరం అంతవరకే ఉంచేసుకొని రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి చూడడానికి, అదేవిధంగా స్టిచ్చింగ్ చేయడానికి కూడా. చూడండి, ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈక్వల్గా ఇలా పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా నీట్గా సైడ్స్కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుందో అది ఇలా తీసుకోండి. సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ని ఇక్కడ ఇలా ప్రాపర్గా పట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల, ఇలా ప్రాపర్గా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకి ప్లస్ సింబల్ వస్తుంది ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర. సో ముందుగా కార్నర్లో ఒక స్టిచ్ వేస్తాను, కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా. సో బిగినర్స్ ఎవరైనా సరే ముందుగా కార్నర్లో స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కొలత తీసుకోవడం. సో రెండు వైపులా కూడా కార్నర్లో స్టిచ్ వేసుకుంటున్నాను. చివర్లో మీకు చాలా సింపుల్గా చెప్తాను చూడండి. స్టిచ్చింగ్ కార్నర్లో ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రంట్ వైపు చూద్దాము. ఫ్రంట్ వైపు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ చాలా సింపుల్ టిప్ చెప్తాను మీకు. ఎవ్రీ టైం అనేది మనం కొలత బ్లౌజ్ అనేది యూజ్ చేయకుండా కూడా మనం సైడ్ జాయింట్స్ వేసుకోవచ్చు. ముందుగా హ్యాండ్స్ సైజ్ చూద్దాము, వెడల్పు ఎంత అని చెప్పేసి. ఇక్కడ హ్యాండ్స్ పొడవు ఎంత ఉంది ఇలా చూసుకోండి. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను కాబట్టి ఈక్వల్ ఈ సైజే, బట్ పఫ్ తీసేస్తే ఇక్కడ నుంచి చూడండి, పఫ్ తీసేయడం అంటే ఏం కాదు, ఇక్కడ జస్ట్ ఇలా మలిచాను. సో ఇక్కడ నుంచి హ్యాండ్స్ వెడల్పు ఎంత ఉంది చూసుకోండి. ఇలా చూపిస్తాను చూడండి. ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఎంత లెంత్ అయితే ఉందో చూడండి, ప్రాపర్గా ఎంత లెంత్ అయితే ఉందో అదే లెంత్తో కిందికి రండి. మళ్ళీ ఇక్కడ కూడా అదే లెంత్తో ఇలా స్ట్రైట్గా రావాలి. కావాలంటే చూపిస్తా లైవ్గా, ఈక్వల్ వచ్చిందా లేదా ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను నేను. సో కిందికి వచ్చేసి కూడా ఇలా స్ట్రైట్గా రావాలి అంతే. ఇక మళ్ళీ మనం బ్లౌజ్ పెట్టి చూడాల్సిన పని లేకుండా. కానీ ఈ లైన్ అనేది మాత్రం స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి.
ఇక్కడ ఇక్కడ ఎంత లెంత్తో స్టార్ట్ అయిందో ఇక్కడ కూడా అదే లెంత్తో ఎండ్ అయ్యేలా, మధ్యలో కూడా ఈక్వల్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ 1 ఇంచుతో స్టార్ట్ అయింది అనుకుందాము. ఎక్కడ మనం సైజ్ చూసినా కూడా ఇంచే గ్యాప్ ఉండాలి కింది వరకు కూడా. అలా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాదు బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది అనమాట, ఈక్వల్గా వచ్చేస్తుంది. సో రెండో వైపు కూడా చూపిస్తున్నా చూడండి. ఇలా ఇప్పుడు రెండో వైపు ఫస్ట్ హ్యాండ్కి ఎంత లెంత్ అయితే ఎంత వెడల్పు అయితే తీసుకున్నామో ఈ హ్యాండ్కి కూడా అంతే తీసుకోవాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ లెంత్తో కిందికి వచ్చేసేయండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే స్టార్టింగ్లో మనం హ్యాండ్ దగ్గర కొలత తీసుకున్నప్పుడు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర తీసుకున్నాను కదా, స్కేల్ ఉంటే మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఇలా ఇక్కడ మళ్ళీ ఇంచు గ్యాప్, ఇంచు ఇలా అనమాట. సేమ్ లెంత్తో కిందికి వచ్చేయండి. సో చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ ఇది అది ఎంత ఉందో చూపిస్తాను. ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్. సో ఈక్వల్గా వచ్చాయా లేదా చూద్దాము. చూడండి, ఇక్కడ చాలామంది సో ఇక్కడ మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి కదా. చిన్నగా ఒక పాయింట్ గ్యాప్తో ఇలా కిందికి రండి. మళ్ళీ రివర్స్లో ఇలా తీసుకోండి. ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా సైడ్స్కి వేసుకున్నాం కాబట్టి మీకు ఇప్పుడు ఇందాక మెజర్మెంట్ చూపించింది ఒకటి, ఇది ఒకటి. 3 or 4 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రివర్స్ నుంచి మళ్ళీ సో ఇంతే అన్నమాట, చాలా సింపుల్. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఏమైనా తేడా వచ్చింది, ఎక్కువ తక్కువ వచ్చింది అంటే మాత్రము లైన్ అనేది క్రాస్లో లేదా అది స్ట్రైట్గా వచ్చి ఉండకపోవచ్చు. పైనుంచి కింది వరకు కూడా లెంత్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అది ప్రాపర్గా ఉంటే మాత్రమే ఇలా మనం స్టిచ్ చేస్తే ప్రాపర్గానే వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఆర్మ్స్ దగ్గర కొంచెం ఆర్మ్స్ లావుగా ఉంటాయి అన్నమాట, చంకల కింద. సో అలాంటి వాళ్ళకి కొంచెం మిస్టేక్ అయితే అయి ఉండొచ్చు మేబీ. నాకైతే ఇప్పటివరకు అలా జరగలేదు నేను అనుకుంటున్నా. అంటే నార్మల్గా చేతులు చూస్తే బక్కగా ఉంటాయి, కానీ ఆర్మ్స్ దగ్గర కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా. సో మిగిలిన అందరికీ కూడా ఇలాగే ఈక్వల్గా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవ్రీ టైం మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఒక హ్యాండ్ మెజర్మెంట్ తీసుకొని ఆ హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారంగా ఆర్మ్స్ దగ్గర అండ్ కింద నడుం దగ్గర ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ముందుగా నేను కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా అని చెప్పాను కదా, ఆ స్టిచ్కి మీరు వేయబోయే ఈ స్టిచ్కి మధ్య ఎంత డిస్టెన్స్ వస్తుందో ముందే మనకు తెలుస్తుంది. ఎక్కడ హ్యాండ్ దగ్గర మాత్రం తెలుస్తుంది. అక్కడ ఎంత అయితే గ్యాప్ ఉందో అంతే గ్యాప్తో, అంటే ఎగ్జాంపుల్ ఇంచే రావచ్చు, ఇంచున్నరే రావచ్చు, ఇంచు కంటే తక్కువే రావచ్చు, అది ఎంతైనా రావచ్చు. బట్ పైన ఎంత ఉందో కింది వైపుకి వచ్చేసరికి కూడా అంతే గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి.
అలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ చంకల దగ్గర ఏమంటారు, చంకల కింద కానీ చంకల పైన కానీ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకే అండి, అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.